to me. I wanna heal your sorrow. Just talk to me. We'll make a new tomorrow. Just talk to me. Showing off. Don't want. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎర్రగడ్డ రైతు బజార్కి వచ్చాను. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరే, ఇంకెళ్ళిపోదాం రండి వీడియోలోకి. ఈరోజు నేను ఎర్రగడ్డ రైతు బజార్కి వచ్చాను. పిల్లల్ని తీసుకొని వచ్చానండి. కొంచెం బోరింగ్గా ఉంది పిల్లలకి ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో బయటికి వెళ్ళకుండా వాళ్ళు ఇంట్లోనే అనేసరికి నేను ఇంకా బయటకి అయితే తీసుకొచ్చాను ఈరోజు రైతు బజార్కి. రైతు బజార్ చాలా అంటే ఖాళీగా ఉంది. జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు రైతు బజార్లో. రైతు బజార్ మొత్తం మేము ఒక వ్యూ షూట్ చేసాము. ఒకసారి రైతు బజార్ మొత్తం ఒకసారి చూసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చి అమ్మే వాళ్ళందరూ కూడాను రైతులే అమ్ముతున్నారండి. ఇది ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది, కానీ ఈరోజు చాలా ఖాళీగా ఉంది. మేము వచ్చింది అయితే శనివారం అండి. శనివారము ఆదివారము వీకెండ్ ఎప్పుడు చాలా రద్దీగా ఉండే ఈ ఎర్రగడ్డ మార్కెట్ ఈరోజు చాలా ఖాళీగా ఉంది. మేము ఒక రౌండ్ మొత్తము చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేము ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అయితే బై చేయలేదు, కానీ మొత్తం ఒకసారి తిరుగుతూ ఉన్నాము పిల్లల్ని తీసుకొని. ఇక్కడ లోపల మొత్తం ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ మేము వెజిటబుల్స్ కొందామని ఇంకా స్టార్ట్ చేసాము. ఈ పిల్లలు బ్యాగులు వేసుకొని నడుస్తూ ఉన్నాము. ఇంకా మేము వెజిటబుల్స్ రేట్స్ కోసం అయితే చూస్తున్నామండి. ఇక్కడ యాక్చువల్గా మాకు బోర్డ్స్ పెడతారు. బోర్డు మీద ఎంతైతే రేట్ ఉంటుందో ఆ రేటు మాత్రమే రైతులు అమ్ముతారు. చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ అయితే. యాక్చువల్గా నేను బయట తీసుకుంటాను వెజిటబుల్స్. ఈరోజు రైతు బజార్కి వెళ్ళి మీకోసమే ఈ రైతు బజార్ మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దామనేసి నేను ఈరోజు అయితే రైతు బజార్కి వచ్చాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఎప్పుడు రైతు బజార్కి వెళ్ళేదాన్ని. అప్పుడు జేఎన్టీయూ దగ్గర వెళ్ళేవాళ్ళము. జేఎన్టీయూ దగ్గర ఇప్పుడు క్లోజ్ అనుకుంటాను. సో అందుకనేసి కొంచెం దూరం అయినా కొంచెం పిల్లలకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందనేసి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి. అయినా కానీ వచ్చాను ఈరోజు. ఇక్కడ రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి బయట ప్రైసెస్తో పోల్చినట్లయితే, ఎందుకంటే రైతులు అమ్ముతారు. ఇక్కడ నిమ్మకాయలు చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ నేను నిమ్మకాయలు బై చేస్తున్నాను. ఎంత చిన్న పిల్లాడు చూడండి. ఇక్కడ 2 బుట్టలు ఉన్నాయి. ఒకటేమో 10 రూపీస్ అండి, ఇంకోటి 20 రూపీస్ది. ఈ 20 రూపీస్ది అడిగాను, బాబు వేసి ఇస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ నిమ్మకాయలే కొన్నాను రాగానే. ఇక్కడైతే రీజనబుల్గా ఉన్నాయండి ప్రైసెస్. యాక్చువల్గా ఇది సీతాఫలం సీజన్ కదా, మామూలుగా ఇక్కడ కిలో వచ్చేసి 120-150 రూపీస్ అలా చెప్తున్నారు బయట. అది నాకు చాలా అంటే చాలా ఎక్కువ అనిపించింది ప్రైస్. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా తక్కువగా ఉన్నాయి. ముందే ప్రైసెస్ అడిగి ఒక రౌండ్ వేసిన తర్వాత వెజిటబుల్స్ బై చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ బెండకాయలు కొంటున్నాను, 1/2 కిలో అని అడిగాను. 20 రూపీస్ చెప్పారు, కానీ రీజనబుల్గా అనిపించాయి. బయట చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడికి రావడం అయితే ఈరోజు చాలా మంచిదైంది నాకు. మొత్తం ఒక 400 రూపీస్లో మొత్తం వెజిటబుల్స్ అన్నీ వచ్చేసాయి. ఫ్రూట్స్తో కలిపి కూడా ఈరోజు నేనైతే బై చేశాను. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బల్క్గా కూడా ఉంది. ఇక్కడికి వచ్చినట్లయితే ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ ఎప్పుడు కూడా మార్కెట్లో ఈవెన్ జేఎన్టీయూలో కూడా ఇలాగే ఉంటాయి. ఇలాగే పెడతారు. వెల్లుల్లి, అల్లము, ఈ ఎండుమిర్చి, చింతపండు ఈ 4 అయితే ఒక దగ్గరే ఉంటాయి. ఇక్కడ మొత్తం వెజిటబుల్స్ అయితే బై చేస్తున్నాను. ఒకసారి చూడండి మొత్తము లోపలంతా ఎలా ఉంటుంది ఏంటి అని.
ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే జరిగింది నాకు ఈరోజు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.